మనోహరి అయితే పరిగెత్తుకుంటూ, గసపెట్టుకుంటూ అయితే రణ్వీర్ ఇంటికైతే వస్తదనమాట. ఇక రణ్వీర్ అయితే తన చేతికైన గాయానికైతే కట్టుకుంటూ ఉంటాడనమాట. "రణ్వీర్, అసలు నన్ను చంపాలనుకున్న వాడిని పట్టుకున్నావా లేదా నువ్వు?" అనేసి మనోహరి అనిద్దనమాట. "లేదు మనోహరి, వాడి మొహానికున్న ముసుగు తీయబోతూ ఉంటే, వాడైతే కత్తితో నన్ను కడుపులో పొడవబోతూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి తప్పించుకొని వచ్చేసాను నేను. నాకు చూడు దెబ్బ కూడా తగిలింది" అనేసి రణ్వీర్ చూపిస్తూ ఉంటాడనమాట. అసలైనా కానీ నన్ను చంపాలనుకుంది ఎవరు రణ్వీర్ అసలు ఆ ముసుగు వ్యక్తి అనేసి ఇంకా మనోహరి అడిగిద్దనమాట. అవును మనోహరి, వాడైతే తల నుంచి పాదాల దాకా అయితే నల్ల డ్రెస్ వేసుకొని ఉన్నాడు అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. మరి ఎవరై ఉంటాడు అతను అనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అసలు నిన్ను చంపడానికి ఇంకా సరస్వతి వార్డెన్ మేడం ఎవరినన్నా హైర్ చేసిందా అనేసి రణ్వీర్ అంటాడనమాట. లేదు లేదు, ఆ సరస్వతి వార్డెన్ మేడం అయితే నిజం చెప్పడానికే బాగీకైతే అన్ని రోజులు పట్టింది, అది నన్ను చంపే సాహసం చేయదు అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. మరి బాగీ వాళ్ళ మావయ్య అయ్యుంటాడా నిన్ను చంపాలనుకుంది అనేసి రణ్వీర్ అంటాడనమాట. లేదు లేదు, వాడు ఇంకా హాస్పిటల్లో కోమాలోనే ఉన్నాడు, నేను కనుక్కున్నాను అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుందన్నమాట. మరి ఆ కొడైకెనాల్లో ఉన్న దొంగ ఎవరన్నా అయ్యుంటారా అనేసి రణ్వీర్ అంటాడనమాట. లేదు, వాడి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంకా బాబ్జీ గాడి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వాడికి అంత సీన్ లేదనేసి మనోహరి అనిద్దనమాట. ఈ పక్క బాగీ రాతోడు కూడా సేమ్ డిస్కషన్ పెట్టుంటారనమాట. అయినా కానీ మిస్సమ్మ, సార్ అయితే ఆ షూటర్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు నేను కూడా సార్ వెనకాలే వెళ్ళాను, వాడెవరో అయితే తెలియలేదు, వాడు తప్పించుకున్నాడు అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట. మరి అక్కడ ఏమైనా ఆధారాలు దొరికాయా మీకు అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట. అవును మిస్సమ్మ, అక్కడ ఒక పర్స్ అయితే దొరికింది, అసలు ఆ పర్సులో ఏముందో అడిగితే సార్ నాకు చెప్పలేదు, కాముగా అయితే వెళ్ళిపోయారు అనేసి రాతోడు అంటాడనమాట. అసలు ఆయన నీకు చెప్పలేదు అంటే ఆ పర్సులో అయితే ఏదో ఇంకా సార్కి తెలిసిన వ్యక్తి అయ్యుంటాడు అనేసి బాగీ అనిద్దనమాట. మరైతే సరస్వతి మేడం ఏమన్నా చంపాలనుకుందా అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట. లేదు, మేడం అయితే కాదు అనేసి బాగీ అనిద్దనమాట. మరి మీ మావయ్య అయ్యి ఉంటాడా అనేసి రాతోడు అంటూ ఉంటే, నేనైతే హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్నాను, మావయ్య ఇంకా స్పృహలోకే రాలేదంట అనేసి బాగీ అయితే అంటూ ఉంటుందన్నమాట. మరి ఎవరై ఉంటారు మిస్ అమ్మ అసలు అనేసి ఇంకా మన రాతోడైతే అంటూ ఉంటాడనమాట. అసలు ఆ మనోహరికి ఎవరో బలమైన శత్రువు ఉన్నారు రాతోడు, ఖచ్చితంగా ఆ మనోహర్ని చంపేదాకా నిద్రపోడు వాడు అనేసి భాగ్య అనిద్దనమాట. ఆ మనోహర్ని చంపితే పీడ పోయిద్ది, అసలు అది లెక్క నిన్ను తప్పులు చేసింది అనేసి రాతోడు అంటాడనమాట. ఇంకో పక్క మనోహరి కూడా అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ రణ్వీర్ బాగి ఏమన్నా నన్ను చంపించాలనుకుంటుందా అనేసి మనోహరి అనిద్దనమాట. అసలు బాగి నిన్ను చంపడానికి ఎవరిని పెట్టుకో అక్కర్లేదు, నీ గురించి తెలిసిన నిజాలన్నీ అమర్కి చెప్తే చాలు, అమర్ చూసే చూపుకే నువ్వు చచ్చిపోతావు, అసలు బాగి అయ్యే ఉండదు అనేసి రణ్వీర్ అంటాడనమాట. అసలు ఇప్పుడు వాడు ఎవడై ఉంటాడు, వాడెవడో తెలిస్తే నేను ముందే చంపేస్తాననేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. మనోహరి, ఇప్పుడు నిన్ను కాపాడే దిక్కు అమర్ ఒక్కటే, అసలు అమర్ తప్ప నిన్ను ఎవ్వరూ కాపాడనే లేడు, అమరే నిన్ను ఈగ వాలకుండా చూసుకోగలడు అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. ఏంటి నేను అసలు ఆ ఇంట్లో అయితే నేను అమర్ భార్యగా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను శరణార్థిలాగా ఉండాలనేసి మనోహరి అనిద్దనమాట. చూడు మనోహరి, అరుంధతి స్నేహితురాల్లాగా అమర్ మాత్రమే నిన్ను కాపాడగలడు, నేను నిన్ను కాపాడలేను, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. సరే రణ్వీర్ అనేసి మనోహరి అనిద్దనమాట. ఇంకా రాతోడ్, అసలు ఇప్పుడు ఆ మనోహరిని అయితే కాపాడేది ఇంకా సారు మాత్రమే, సారు తప్ప ఎవ్వరూ మనోహర్ని కాపాడలేరు అనేసి పాకి కూడా అనిద్దనమాట రణ్వీర్ చెప్పిన మాటలే. ఇంకైతే మనోహర్ని అయితే ఇంకొన్ని రోజులు మనం భరించాల్సిందే వేసమ్మ అనేసి రాతోడు కూడా అంటాడనమాట. ఇంకో పక్క అమర్ అయితే ఇంకా ఆ షూటింగ్ స్పాట్లో దొరికిన ఆ స్నైపర్ గన్ని తీసుకొని ల్యాబ్లో అయితే ఇస్తారనమాట. ల్యాబ్లో అయితే దాని మీద అంతా పౌడర్ చల్లి దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నీ సేకరించేసి ఇంకా వాళ్ళ కంప్యూటర్లో కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా పాత నేరస్తులతో అయితే మ్యాచ్ అవుతాయేమోననేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేసి అమర్కి అయితే ఇస్తారనమాట. ఏమైనా తెలిసిందా అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. లేదు సార్, అసలు ఆ గన్ను మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని బట్టి అతను ఎవరో మేల్ లాగా ఉంది, అతను ప్రొఫెషనల్ కూడా కాదు, అసలు ఈ స్నైపర్ గన్నుని సరిగ్గా ఎలా వాడాలో కూడా అతనికి తెలియదు, అతను అన్ప్రొఫెషనల్ సార్ అనేసి ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంకా మేమైతే పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో కూడా మ్యాచ్ చేశాము, కానీ
కానీ మ్యాచ్ అవ్వలేదు. మీరు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే పోలీస్ కేస్ పెట్టి విచారణ చేయాలి సార్ అనేసి ల్యాబ్‌లో వాళ్ళు చెప్తారనమాట. లేదు లేదు పోలీసులకి అని చెప్తే ఇంకా ఆ షూటర్ అయితే ఇంకా జాగ్రత్త పడతాడు అనేసి అమర్ చెప్తాడనమాట. సరే సార్ ఇంకేదన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తామనేసి అక్కడైతే ల్యాబ్ వాళ్ళు చెప్తారనమాట. సరే అనేసి అమర్ అయితే అంటాడనమాట. మనోహరి అయితే ఇంకా కారులో అయితే ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ముసుగు వేసుకున్న వ్యక్తి అయితే ఇంకా మనోహరి కారు వెనకాల పరిగెత్తూ ఉంటాడనమాట. ఇంకా మనోహరి అద్దంలో చూసేసి కారులో నుంచి దిగి గన్ తీసైతే ఆ ముసుగు వ్యక్తి మీద షూట్ చేయబోతూ ఉంటే అతను తప్పించుకొని చెట్లల్లోకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అమర్ అయితే మనోహరి భుజం మీద చెయ్యేస్తాడనమాట వెనక నుంచి వచ్చి. ఇంకా ఎవరా అనేసి మనోహరి భయపడతా వెనక్కి తిరిగి చూస్తానమాట. ఏంటి మనోహరి నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, గన్ పట్టుకొని ఎవరిని షూట్ చేస్తున్నావు అనేసి అమర్ అంటాడనమాట. అమర్ అసలైతే ఆ ముసుగు వ్యక్తి అయితే నా కారు వెంబడించాడు, వాడినే నేను షూట్ చేస్తున్నాను అనేసి మనోహరి అనిద్దనమాట. అసలు ఆ గన్నుకి నీకు లైసెన్స్ ఉందా, అసలు నేను ఇంట్లో ఉండమంటే నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు అనేసి అమర్ అంటాడనమాట. అంటే అమర్ నా పర్సనల్ పని మీద వచ్చాను, దీనికైతే లైసెన్స్ కూడా లేదు అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. పర్సనల్ పని గురించి నేను అడగను, అసలైతే మిలిటరీ వాడి ఇంట్లో ఉంటూ అసలైతే లైసెన్స్ లేని గన్ను వాడటం నేరం తెలుసా, ఆ గన్ను నీకు అవసరం లేదులే అనేసి అమర్ అయితే మనోహర్ చేతిలో నుంచి అయితే ఆ గన్ అయితే లాగేసుకుంటాడనమాట. సారీ అమర్ అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. ఇంకా పద మనోహరి ఇంటికి వెళ్దాం అనేసి అమర్ అయితే మనోహర్ని కారులో ఎక్కించుకొని అయితే ఇంటికైతే తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే యమలోకం చూపిస్తారనమాట. అక్కడైతే మన ఆరు కూడా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అసలు మనోహర్ని ఎవరు చంపాలనుకున్నారా అనేసి ఆరు కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆ ముసుగు వ్యక్తి ఎలా ఉంటాడో వాడెవడో నేను కనుక్కోవాల్సిందే, ఎలా తెలుసుకోవాలబ్బా అనేసి ఆరు ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చిందనమాట. మాయా దర్పణంలో చూస్తే వాడెవడో తెలిసిపోద్ది, ఇప్పుడు ఎలాగసలా గుప్తా గారి అంగుళీకంతో అయితే మాయా దర్పణంలో చూడొచ్చు అనేసి ఆరు అయితే గుప్తా గారి దగ్గరికి అయితే వస్తుందన్నమాట. గుప్తా గారు అయితే చేతులు అయితే తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు గురక పెట్టుకుంటూ. ఇంకా మన ఆరు అయితే ఒక నెమలీకని తెచ్చి ఇంకా మన గుప్తా గారి ముక్కు దగ్గర పెట్టగానే అయితే గుప్తా గారు అయితే ఇంకా అటు ఇటు కదిలేసి చేతులు ముందుకు పెట్టగానే ఆరు అయితే ఇంకా గుప్తా గారు అంగుళీకంను తీసుకొని పక్కకి వెళ్ళిద్దనమాట. ఇంకా అంగుళీకమా మాయా దర్పణమును చూపించుము అనేసి ఆరు అనగానే ఇంకా మాయా దర్పణం వస్తుందన్నమాట. ఇంకా ఇందులో అయితే ఆ ముసుగు వ్యక్తిని చూపించుము అనేసి అంగుళీకంను అడగగానే ఇంకా మాయా దర్పణంలో అయితే ఆ ముసుగు వ్యక్తి అయితే వెనక పక్కకు నిలబడి ఇంకా తన తలకున్న మాస్క్ని తీసేస్తాడు, చేతికున్న మాస్క్ని కూడా తీసేస్తాడనమాట. ఇంకా మొహం అయితే ఇంకా చూడబోయేలోపు ఆ మాయా దర్పణం అయితే ఇంకా మూసుకుపోయిద్ది అనమాట. బాలిక ఏం చేస్తున్నావు మాయా దర్పణంలో నువ్వు అనేసి యమధర్మరాజు అక్కడికి వస్తాడనమాట. అంటే రాజుగారు నాకేం తెలియదు అనేసి ఇంకా ఆరు అనగానే నిజం చెప్పు, అసలు ఆ అంగుళీకం లేనిదే అసలు ఈ మాయా దర్పణం తెరుచుకోదు, అంగుళీకంని దొంగతనం చేసావా నువ్వు అనేసి యమధర్మరాజు అనగానే ఇదిగోండి ఇంకా గుప్తా గారి అంగుళీకంను తీసుకొచ్చాను నేను అనేసి ఇంకా ఆరు చెప్పిద్ది అనమాట. విచిత్రగుప్తా ఏం చేస్తున్నావు నువ్వు అనేసి యమధర్మరాజు పిలవగానే గుప్తా గారు అయితే నిద్రలేచి వస్తారనమాట. అసలు ఇదేంటి అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట. అదేంటి ప్రభు మా అంగుళీకంను మీరెలా దొంగలించారు అనేసి ఇంకా గుప్తా గారు అనగానే ఇది దొంగిలించింది నేను కాదు, ఈ బాలిక అసలు నిద్రపోతూ ఉంటే ఈ అంగుళీకంను దొంగతనం తెచ్చింది, అసలు నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను దొంగతనం చేసినా నీకు మెలకువే లేదా ఏమిటా మొద్దు నిద్ర అనేసి రాజుగారు సీరియస్ అవుతారనమాట. క్షమించండి ప్రభు బాలిక అనేసి ఇంకా మన గుప్తా గారు అయితే బాలిక మీద అయితే చిరుకోపం చూపిస్తారనమాట. అప్పుడే అయితే ఇంకక్కడికైతే నారద మునీంద్రుల వారైతే వస్తారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దామన్నమాట. థ్యాంక్ యూ.